కింగ్ నాగార్జున హీరోగా విజయ్ బిన్ని దర్శకత్వంలో వచ్చిన నాసామిరంగా బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ టాక్ సొంతం చేసుకుంది. సంక్రాంతి రేసులో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, హనుమాన్ సైంధవ్ చిత్రాలతో పోటీ పడుతూ థియేటర్స్లోకి వచ్చింది. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సోగ్గాడే చిన్నినాయన, బంగారాజు తరహాలోనే సంక్రాంతి రేసులో హనుమాన్ తర్వాత మరో సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ మూవీ 7 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అందుకుని క్లీన్ హిట్గా నిలిచింది. ఇకపై మూవీకి కలెక్షన్స్ అన్నీ కూడా లాభాలుగానే ఉంటాయి. నాగార్జున కెరియర్లో అత్యంత వేగంగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. అలాగే కంటెంట్ విషయంలో కూడా ఎలాంటి డౌటు లేకుండా కాన్ఫిడెన్స్తో సంక్రాంతి బరిలో నిలిపారు. నాగార్జున నమ్మకం బలంగా పనిచేసింది. దీంతో మూవీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. 7 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 40.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్గా 20.54 కోట్ల షేర్తో హిట్ బొమ్మగా నిలిచింది. ఈ సినిమాకి 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ కలెక్షన్ చూసుకుంటే నైజాం 21 లక్ష, సీడెడ్ 20 లక్షలు, వైజాగ్ 23 లక్షలు, తూర్పుగోదావరి 16 లక్షలు, పశ్చిమ గోదావరి 9 లక్షలు, కృష్ణా 8 లక్షలు, గుంటూరు 9 లక్షలు, నెల్లూరు 5 లక్షలుగా ఉన్నాయి. 7వ రోజు టోటల్ కలెక్షన్ షేర్ చూసుకుంటే 1.11 కోట్లు. 7 రోజులకు గాను ఏపీ, తెలంగాణ షేర్ చూసుకుంటే 20.54 కోట్లు. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 41.3 కోట్లుగా ఉన్నాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.